హలో గాయ్స్, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మన నర్సిపట్లో ఎగ్జిబిషన్ అయితే ఉంది కదా. చాలా మందికి మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలియదు లోనికి వెళ్ళడానికి టికెట్ ఎంత ఉంటుంది, ఏదెగితే టికెట్ ఎంత ఉంటుందని. ఈ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్ గా మీకు చెప్పేస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. మనకి ఎంట్రింగ్ వచ్చేసి ఇలా కనబడుతుంది, ఇదే పెద్ద కోట, లోన్ అయితే లోట. అలాగే బయట వచ్చేసి కౌంటర్ ఉంటుంది, కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకోవడమే. టికెట్ వచ్చేసి 50 రూపాయలు. 3 సంవత్సరాలు దాటితే పిల్లలకైనా సరే టికెట్ తీయాలి. అలాగే ఆ టికెట్ పట్టుకొని వచ్చేసి ఈవిడికి ఇచ్చేసి లోనికి దూరిపోవాలి. ఇక లోనికి వచ్చేస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం లేడీసే. బాయ్స్ అయితే ఇటు పక్క చూడకుండా పారిపోవచ్చు. లేడీస్ అంటారా, వాళ్ళకి కావాల్సిన చెవులీలు, బ్యాండ్లు, కిప్పులు, దండ్లు, గాజులు, అబ్బో ఒకటా రెండో మూడా ఎన్నో ఉన్నాయి. ఇంకా లేడీస్ కి ఇక్కడ పండగే, మనకైతే దండగే. అక్కడ నుంచి అలా ముందుకు వచ్చేస్తే గేమ్ ఆడడానికి కుర్రలు రమ్మంటారు. గేమ్ వచ్చేసి 50 రూపాయలు. ఆ కొండలో 6 బాల్ పడితే ఒక గిఫ్ట్ వస్తుందంట. ఒక బాల్ పడడానికి చాలా కష్టం. 6 బాల్ ఎలా పడతారా నాయన అని చెప్పేసి నాకు వద్దని చెప్పి ముందుకు వచ్చేసాను. పక్కకు వచ్చి చూస్తే సర్కిల్ గేమ్ ఉంది. ఈ సర్కిల్ గేమ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇక్కడ వస్తువులు చూసాక అసలు ఏ బుద్ధి అవ్వలేదు. అలా చూసి ఆడుతూ అలా సొల్లేసి అలా పక్కకి వెళ్ళిపోయాను. పక్కనైతే ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ చూసిన వెంటనే వస్తువులు ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆడాలనిపించింది. ఎలా ఆడతానని చెప్పేసి 50 రూపాయలు ఇచ్చి 6 బాల్ తీసుకున్నాను. 6 ఆడతానని చెప్పి ఒక బాల్ వేసాను, పర్లేదు. 2 బాల్ వేసాను, పర్లేదు. 3 బాల్ వేసాను, ఇంకా అసలు పడదని క్లారిటీకి వచ్చేసాక 1లో ఆడదామని చెప్పి వేస్తే 1లో పర్లేదు, అది అక్కడ 3లో పడింది. 5వ బాల్ వచ్చేసి 6లో ఆడదాం చేశాను, 4లో పడింది. 6వ బాల్ వచ్చేసి 6లో ఆడదాం అనుకున్నాను, 6లోనే పడింది. ఎవరికి వచ్చేసి ఏదో పెద్ద వస్తువు పలుకుతుంది అనుకుంటే నాకైతే ఇది పలికింది మాట. బయట కొంటే బాగుండు, 20 రూపాయలతో 30 రూపాయలతో పోయేది. ఇక్కడికి వచ్చి 50 రూపాయలు తగిలెట్టాను అనుకున్నాను. అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే ఇక్కడైతే వాటర్ బోటింగ్స్ ఉన్నాయన్నమాట. దీని టికెట్ వచ్చేసి కూడా 50 రూపాయలే. అలా ముందుకెళ్ళిపోతే ఇవన్నీ తిరిగాక మనకైతే ఆకలి అనిపిస్తుంది కదా. ఆకలి వేసినప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకు నచ్చింది అనొచ్చు. ఫ్రీ కాదండి, డబ్బులు ఇచ్చే కొనాలి. అలా వెనక తిరిగి చూస్తే పిల్లలెక్కి హెలికాప్టర్లు అయితే ఉంటాయి. టికెట్ వచ్చేసి 30 రూపాయలు. ఆ పక్క చూస్తే పందులు, అదే పెద్దలెక్కే జెయింట్ వీల్ అయితే ఒకటి ఉంటది. టికెట్ వచ్చేసి 50 రూపాయలు. ఆ పక్కన బ్రేక్ డాన్స్ అయితే ఉంటది, అది కూడా 50 రూపాయలే. ఆ పక్క వచ్చి చూస్తే ఆ ముసలి ఎగురుతూ ఉంటది కదా, దాని పేరేటో నాకు తెలియదు కానీ అది కూడా టికెట్ వచ్చేసి 50 రూపాయలు. మళ్ళీ ఆ పక్కకు వస్తే పిల్లలు ఆడుకునేది టికెట్ 30 రూపాయలు. దాని పక్కనే డ్రాగన్ ట్రైన్ అది ఒకటి ఉంటది, టికెట్ వచ్చేసి 50 రూపాయలు. ఈ వీడియోలో లేదనుకో, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది ఆ టైంకి. నేను ఏం ఎక్కకంట డైరెక్ట్ గేమ్ ఆడుకుందాం అని చెప్పేసి ఈ గేమ్ దగ్గరకు వచ్చానమాట. ఇక్కడైతే బాణంతో ఆ సర్కిల్ అయితే కొట్టాలి. కట్టగా కొడితే ఏ చిన్న చిన్న గిఫ్ట్లు ఎత్తాడు. గిఫ్ట్లు అయితే నచ్చలేదని చెప్పేసి పక్క షాపులోకి వచ్చాను. ఇక్కడ బాల్ తో గ్లాసులు పడగొట్టాలంట. పడగొట్టినందుకు ఏటి వస్తాయరా అని చూస్తే ఇక్కడ టెడ్డి బిల్ల వస్తున్నాయి, అవి కూడా నచ్చలేదు. మళ్ళీ పక్క షాప్కి వెళ్ళిపోయాను. ఇక్కడ గెంతో బెలూన్స్ పేల్చాలంట. ఇది కూడా మన ఎంటర్టైన్మెంట్ కోసమే. ఇది ఏంటంటే 30 రూపాయలు. టికెట్ వచ్చేసి ఈ పక్కన ఉన్నాయి 30 రూపాయలే. అసలు పక్క షాపులోకి వచ్చాను. పక్క షాపులోకి వస్తే కళ్ళు జిగ్గుమన్నాయి, ఎందుకంటే గిఫ్ట్ చేయకపోయి కాదు. గేమ్ అయితే నప్పలేదు, నాకైతే ఆడబుద్ధి అవ్వలేదు, ఎందుకంటే నమ్మకలేదు. అక్కడ నుంచి కూడా పక్క వచ్చాను. పక్కనైతే పిల్లాడుకుంటే వస్తువులు చాలా ఉన్నాయి. అక్కడ నుంచి బయటకు వచ్చేసి 2 పిక్లు అయితే తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను. అంతే ఫ్రెండ్స్, వెళ్ళలేనోళ్ళు ఉంటే వెళ్ళండి, వెళ్ళినోళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎంతమంది వెళ్ళారో. బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో.